ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. నాకు తెలిసి లెంత్ ఉండకపోవచ్చు, కానీ స్లోగా నీట్గా ప్రతి ఒక్క పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయని కొన్ని పాయింట్స్ని కూడా టచ్ చేసి వదిలేస్తాను. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఫ్యాన్ ఫాలోయింగ్లు, ఆ ఫాలోయింగ్లు, ఈ ఫాలోయింగ్లు చూడకుండా నిజాన్ని, ఫ్యాక్ట్స్ని, దాంతోపాటుగా ఆ పర్టికులర్ ఎపిసోడ్ లాగా చూడడం స్టార్ట్ చేయండి. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్లో నేను అబ్జర్వ్ చేసింది, మన సబ్స్క్రైబర్లో 60 to 75% మెంబర్స్ న్యూట్రల్గా ఏ రోజు ఎపిసోడ్ని బట్టి ఆ రోజు ఎపిసోడ్ లాగా డిసైడ్ అవుతూ, ఆ రోజు తప్పు, రైటు, ఒప్పు ఇవన్నీ డిసైడ్ అవుతూ మాట్లాడుతున్నారు కామెంట్ సెక్షన్లో. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంతేగాని ఈ పలానా పర్సన్ ఏం చేసిన రైటు, పలానా పర్సన్ ఏం చేసిన తప్పు అనేది ఎవరిలో, మన ఫాలోవర్స్లో చాలామందికి లేదు, విచ్ ఈస్ వెరీ హ్యాపీ. ఈ పర్టికులర్ వీడియో కూడా అంతే జెన్యూన్గా, అంతే హానెస్ట్గా, అంతే న్యూట్రల్గా ఉండబోతుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కామెంట్ చేయాలి. ఎవ్రీ పర్సన్ షుడ్ కామెంట్ అండర్ దిస్ వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో అన్ని మంచి పాయింట్స్ చెప్తున్నాడు ఉడాల్ గాడు ఈజ్ గోయింగ్ టు రాక్. ఇవన్నీ ఓవర్ యాక్షన్లు చూసి ఇదంతా ఏం చేస్తారు తెలుసా మనోళ్ళు, ఆ మీమ్స్ చేసేవాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, ఉడాల్ గాడు ఈజ్ గోయింగ్ టు రాక్ అనేసి మూతి తిప్పుకుంటూ మాట్లాడడం చూసారా, ఇవన్నీ వేస్తారు. దీని తర్వాత ఊరికే ఏదో మీ ముందు అంటున్నా, ప్లీజ్ పెద్ద అన్నిదా భావించొద్దు అని చెప్తారా, ఏమేరు ఇదంతా వేసరికి వీడికి ఎక్కువైంది, ఈ మధ్య డబ్బులు ఎక్కువ వేసరికి ఎక్కువైందని అంటారు. అరే నాయన, డబ్బులు కాదు, 1,00,000 కోట్లు వచ్చినా కూడా నేను ఎట్టే ఉంటాను స్వామి, నాకేడా డబ్బులు ఎక్కువైనాయి. అట్లా ఏంటంటే ప్రతిదాన్ని వేరే రకంగా తీసుకెళ్తున్నారు. నేను వీడియోస్లో మీ ముందు ఎప్పుడు డౌన్ టు ఎర్త్ మాట్లాడతాను. నేను మామూలుగానే మన డౌన్ టు ఎర్త్ లేనంతగా ఏమీ లేదు మనకాడ. డౌన్ టు ఎర్త్గానే ఉంటాం. అందరికీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన అందరికీ రిప్లై ఇస్తాం, అందరితో మాట్లాడతాం, అందరూ ఫోన్ చేసిన వాళ్ళు అందరితో మాట్లాడతాం, అలాగే ఉంటాం. కానీ చిన్న బిడ్లు కట్ చేసుకుని వేసేసి ఏదేదో కామెంట్లు పెడతా ఉంటారు. సరేలేరా అనేసి నేను వదిలేస్తూ ఉంటాం. ఆడుకోపోయింది ఇది. సో ఎపిసోడ్ బాగుంది. ఫస్ట్గా మీరు కామెంట్ చేయాల్సింది ఏంటంటే, ఇది చాలామంది యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే న్యూట్రల్గా చూస్తున్నట్లేదు షో. ఈరోజు తనుజ అండ్ ఇమాన్యుయల్ మోస్ట్ కన్నింగ్గా గౌరవ్ రిలేటెడ్గా బిహేవ్ చేశారు. గౌరవ్ని పొడి చేయాలి, గౌరవ్ని లేపేయాలని ఆ ప్లాన్ చేసి దరిద్రమైన ఇల్లాజికల్, వరస్ట్, కామన్ సెన్స్, ఇల్లాజికల్, సెన్స్లెస్ లాజిక్స్ మాట్లాడారు అనేది నిలువున ప్రూవ్ చేస్తాం. అది ప్రూవ్ చేస్తే అమాయకులకు కూడా అర్థమైపోద్ది. ఇంకా మీరు ఈ పర్టికులర్ దాంట్లో చెప్తున్నా, గౌరవ్, ఇమాన్యుయల్, తనుజ గారి డిస్కషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్లో 1,00,000% గౌరవ్ రైట్, ఇమాన్యుయల్ అండ్ తనుజ గారు కన్నింగ్గా ప్లాన్ చేసి వర్కౌట్ చేయడానికి ట్రై చేశారు. అది క్లియర్గా లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. అలా ఎంతమందికి అర్థమైందో కామెంట్ చేయండి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే వాళ్ళ ముగ్గురులో ఎవరు తప్పని అనిపిస్తుంది, కన్నింగ్గా బిహేవ్ చేస్తారని అనిపిస్తుందా లేదా ఆ పర్టికులర్ దాంట్లో. మిగతా దాని గురించి గట్టిగా మాట్లాడతాం. కొన్ని సిచ్యువేషన్లో తనుజ గారు ఒక సిచ్యువేషన్లో భలే నచ్చారు. దాంట్లో నాకు గేమర్ క్వాలిటీ కూడా కనపడింది. అది గేము కనపడింది, తెలివిగా మాట్లాడింది అనేసి అనిపించింది. అలా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఒక పర్టికులర్ దాంట్లో డెమాన్ పవన్ వదులుకున్నాడు అనవసరంగా ఛాన్స్ అనేసి అనిపించింది. దాని గురించి మాట్లాడతా. ఫస్ట్ స్లోగా మాట్లాడదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఆఫ్టర్ హారర్ టాస్క్ అయిపోయిన తర్వాత ఆ హారర్ టాస్క్లో తనుజ గారు గెలిచారు. ఇప్పుడు గ్రీన్ కార్డు వస్తుంది. ఆ గ్రీన్ కార్డు ఎవరికి పెట్టుకోవాలి అనేసి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడు ఇమాన్యుయల్ క్లియర్గా చెప్పాడు, నాకు ఇవ్వండి అని అన్నా కూడా ఇవ్వరు కదా, సరే మీరే డిస్కస్ చేసేయండి అనగానే తనుజ, నేను తీసుకుంటా. తనుజ, ఎస్టర్డే నన్ను తీసుకో అన్నావు గౌరవ్, నాకు కావాలి. ఎస్టర్డే నన్ను తీసుకోమన్నావు కదా నువ్వు, ప్లీజ్ తీసుకుంటా అనగానే నాకు కూడా క్యాప్టెన్సీ కంటెండర్ కావాలని ఉంది అనగానే సరే అన్నారు అందరూ. తనుజ, రెబల్స్ త్రూనే సేవ్ అవుతుంది, కరెక్ట్గా చెప్పింది. రెబల్స్ త్రూనే సేవ్ అవుతారు తప్పించి ఇక్కడ సోఫాలో కూర్చోబెట్టి ఎవరు రెబల్ అని చెప్పినప్పుడు ఎక్కువ ఓట్స్ వచ్చినప్పుడు ఎలిమినేట్ చేస్తారు సార్. ఇది సేఫ్ కార్డ్ అనేది సేవ్ చేయదు. అది తనుజ గారు చెప్తున్నారు ఇక్కడ. అయిపోయిన తర్వాత నిఖిల్, ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఈ డిస్కషన్ పెట్టు, ఏమైనా చేసుకో, గేమ్ విషయం కాకుండా ఏది మాట్లాడిన రామూరావుతో ఇస్ వెరీ యాక్టివ్. గేమ్ విషయానికి వచ్చేసరికి మనకు సంబంధం లేరా దేవుడు అనేసి వదిలేస్తున్నాడు. రాను గేమ్ విషయానికి రాను గేమ్లోకి రాను ఆ పాట వేసుకుంటా అసలు సంబంధమే లేకుండా మనకి గేమ్ విషయాల్లో మనకు దొరకచ్చు. హోమ్ సిక్, ఐ హ్యావ్ టు గో టు హోమ్, అంతే, ఇంకంతకుమించి ఏమీ లేదు. అదే చెప్పుకుంటూ అదే విధంగా బిహేవ్ చేస్తాడు. రామూరావుతో గురించి గట్టిగా మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది చెప్పాలి. మనోడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఇక్కడ నిఖిల్ సంజన గారితో ఇక్కడ పేపర్ పడింది, ఆ పేపర్ గమనించారు, పేపర్ పడింది, అది పేపర్ కళ్యాణ్దో దివ్యాదో తెలీదు, దివ్య రెబల్
దీని గురించి ఒక 2 minutes మాట్లాడాలి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ఇది. మీలో చాలామందికి తెలియని టాపిక్. దీని గురించి చెప్తేనే మీకు ఫర్దర్గా బిగ్ బాస్ని అర్థం చేసుకునే విధానం అర్థమవుద్ది. యాక్చువల్గా ఏంటంటే ఈ పేపర్ కింద పడింది కదా, ఆ పేపర్ పడేటప్పుడు కానీ అది ఎవరు వేసారని కానీ అక్కడికి ఎలా వచ్చింది అనేది మనకి ఫుటేజ్ లేదు, లైవ్లో లేదు, ఎపిసోడ్ లేదు. ఎందుకు లేదురా ఉండాలంటే బిగ్ బాస్లో ఉన్న 105 కెమెరాలు ఒకేసారి పనిచేయమంటే ఊరికే పనిచేస్తుంటాయి. కానీ 105 కెమెరాల ఫుటేజ్ తీసుకుని రికార్డ్ చేసి అంత దారుణంగా ఉండదు బిగ్ బాస్లో. ఎందుకంటే 105 కెమెరాలు ఫుటేజ్ తీసుకుని 105 కెమెరాలు ఎడిటింగ్ జరగాలంటే 10 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎపిసోడ్ పడాలి. ఆ 1 డేలోనే ఎడిటింగ్ జరిగి లైవ్ జరిగి రావాలి అంటే అన్ని కెమెరాలు పనిచేయవు. ఓన్లీ లిమిటెడ్ కెమెరాస్ పనిచేస్తాయి. దట్టు వాళ్ళు ఫేస్ మీద వాటి మీద ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ఇంట్రెస్టింగ్ కంటిన్యూటీ సబ్జెక్ట్. ఇప్పుడే నేను సోదిరెడ్డి హక్ చేసుకున్నాను అనుకోండి, ఆ సోదిరెడ్డి ఇతను హక్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఎలా బిహేవ్ చేస్తారనేది వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 5-10 నిమిషాలు వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటాయి కెమెరాలు. మేమిద్దరం గుద్దుకున్నాం ముక్కులకి చికక్ అని, ఆ చికక్ని గుద్దుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఎలా రైవల్రీ మెయింటైన్ చేస్తారని క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అలా కంటిన్యూటీ ఉన్నాయి ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తారు. కానీ కొన్ని క్యాప్చర్ అవ్వు. ఎగ్జాంపుల్కి రవి లహరి గారిది ఏదో హక్ చేసుకునేది బాత్రూంలో ఏదో ఉంటుంది, వాళ్ళు నార్మల్ హగ్ని పెద్ద విషయం చేసేస్తారు. ఆ పర్టికులర్ సీన్ రికార్డ్ అవ్వాలి మనకి, అది పెద్ద సీన్ అయింది. దాంతోపాటుగా సీజన్ 4లో అభిజిత్ అని 3 నాలుగు స్టోర్ రూమ్లో ఇరుక్కుపోతారు. స్టోర్ రూమ్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, స్టోర్ రూమ్లో కెమెరా ఉంటుంది కానీ అది రికార్డ్ అవ్వదు. అందుకంటే అది సీజన్ మొత్తం మీద స్టోర్ రూమ్లో టాపిక్, స్టోర్ రూమ్లో అంటుంటారు కానీ అది ఎక్కడ ఆ ఫుటేజ్ కానీ మనకేలే. ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయన్నమాట. అవి ఏముందులే అయినా వదిలేస్తారు. అలాగే పేపర్ కింద పడినప్పుడు ఎవరు అబ్జర్వ్ చేయాలి, ఎవరో వెళ్తానో వేసారో ఏదో పడింది, అది అబ్జర్వ్ చేయలేదు కాబట్టి దాని గురించి కంటెంటే రాలా. కానీ ఫర్దర్గా ఇతను వంగేటప్పుడు గమనించి అది ఏదో ఉంది, ఆ పేపర్ పడిన తర్వాత గమనించి ఇప్పుడు రికార్డ్ చేసి అప్పటి నుంచి రికార్డ్ అయ్యేసరికి మనకు ఆ కంటిన్యూటీ మిస్ అయింది, హెడ్ మిస్ అయింది అనమాట, తల మిస్ అయింది. మీకు అర్థమై ఉంటుంది అనమాట నేనేం చెప్పింది. అందుకని ఆ ఫుటేజ్ రాలేదు, ఆ ఫుటేజ్ వేయలేదు ఎక్కడ, మనకు కూడా రాలా. కనీసం దాన్ని బిగ్ బాస్ వాళ్ళు, బిగ్ బాస్ కాకుండా వేరే ఆయన ఒక పెద్ద ఆయన వాయిస్ ఇస్తూ ఉంటాడు చూసారా, ఈరోజు ఆదిరెడ్డి ఇలా చేసిన వల్ల ఇలా జరిగింది అనేసి చెప్తారు. ఇలా చెప్పుండాల్సింది. దివ్య నడుస్తూ ఉన్నప్పుడు తెలియకుండా ఆ పేపర్ దివ్య చేతుల్లో నుంచి జారి పడడం జరిగింది, దానిని గౌరవ్ తీసుకున్నాడు, ఇలా చెప్పుంటే బాగుండేది. అలా చెప్పాలి, అది కూడా చెప్పాలి ఏందో. ఆ తర్వాత ఆ పేపర్ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఎపిసోడ్లో దొరికిన పేపర్ గురించి రాము తనూజాకి అంటున్నాడు, తనూజాకి అన్నాడు, బికాస్ ఐ సపోర్ట్, తనూజాకే ఇస్తాను నేను, అమ్మాయికి ఇస్తాం అనుకున్న సేఫ్ కార్డు ఐ సపోర్ట్. ఇంకెంత కాడికి తనూజాకి ఇవ్వడం తప్పలేదు, కానీ కనీసం నేను ఉన్నాను, నేను ఆడతాననే పాయింటే లేకుండా తనూజ నాకొద్దు, ఏమి ఆట, ఎందుకు వచ్చినట్టు, ఏం చేయడానికి. ఆ తర్వాత ఇమాన్యుల్ గౌరవ్ వచ్చి దివ్య అంటున్నాడు పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఏం జరిగిందంటే గౌరవ్ ఏమంటున్నాడంటే, గౌరవ్ దగ్గర పేపర్ దొరికిందిగా, ఆ పేపర్ ఇమాన్యుల్ తీసుకోన్నాడు, ఇమాన్యుల్ దగ్గర ఉంది. గౌరవ్ ఏమంటున్నాడంటే నాకు ఆ పేపర్ ఇవ్వండి, ఓకే ఇవ్వండి ప్లీజ్ అనేసి అంటుంటే, అప్పుడు తనుజకి అంటున్నాడు వీడి దగ్గర ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ అడుగుతున్నాడు వీడికి, ఆ పేపర్ ఇస్తే నేను చూసుకుంటాను అంటున్నాడు. ఇమాన్యుల్ వీడు ఖచ్చితంగా దివ్యానే రెబల్ అని అంటున్నాడు. అంటే దివ్య రెబల్ అయితే కళ్యాణిని తీస్తుంటే ఇలా అనుకోవాలని కళ్యాణి తీసింది అమ్మాయి. అది తప్పే, కానీ కళ్యాణి తీసింది. ఈ తప్పు అయినా కళ్యాణి తీసిన కళ్యాణి మాత్రం ఇంకా ఏం క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేస్తే బాగుండని అనిపిస్తుంది. కానీ ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఆవిడ ఎంత కూల్ చేసిందో నాకు అర్థం కాదు. క్వశ్చన్ చేయాలి, ఇంకా చేయకపోతే మనం ఏమి చేయలేం. ఇక్కడ వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను, సరేలే టీం కోసం ఇది చేశాడు, టీంలో వాళ్ళు కదా చెప్పకుండా ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. కానీ ఇంకా ఫర్దర్గా వీకెండ్లో అయినా ఎక్కడైనా డిపెండ్ అయ్యి ఎక్కడైనా నాకు సారి పెడతారులే పుండు పెట్టి, ఏమయ్యా కళ్యాణ్ నేను తీసింది ఎందుకు తీసింది, నీకు మాట ఇచ్చి కూడా తీసేసింది కదా అనే పాయింట్ తీసుకొని వచ్చి నాకు సార్ ఏమైనా పుండు పెడతారని చూడాలి. ఇక్కడ డిస్కషన్ జరిగిన తర్వాత ఈ డిస్కస్ ఏమరా ఈ డిస్కషన్ అయిన తర్వాత డిస్కషన్ ఇది ఫాస్ట్లో గొంతు ఆరిపోతుంది మా 2 ఎస్లు వచ్చినప్పుడు 3 ఎస్లు వచ్చినప్పుడు తుస్ అవుతుంది ఎవరం. సో ఈ డిస్కషన్ అయిన తర్వాత అతనికి పేపర్ ఇచ్చి ఉంటారో మనకు చూపించలే. అయిపోయిన తర్వాత సేఫ్ కార్డ్ టు సంజయ్ తనుజ గారికి ఆ సేఫ్ కార్డ్ ఏదైతుందో గ్రీన్ కార్డ్ అది ఇచ్చారు. సుమన్ అన్నకి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే బిగ్ బాస్ రెబల్స్గా మీ ఇద్దరు టైం ఇప్పటితో ముగిసిపోయింది, మీరు బాగా సక్సెస్ఫుల్గా చంపేశారు, ఇద్దరిని లేపేశారు, సో మీరు సక్సెస్ఫుల్ అయ్యారు, కానీ ఎవరికి చెప్పకుండా ఆపండి అంటారు. దివ్య వెళ్ళి డైరెక్ట్గా కళ్యాణ్కే చెప్పద్ది, వీళ్ళ లాజిక్ ఏంటో తెలియదు. దివ్య వెళ్ళి కళ్యాణ్కి చెప్పింది మాత్రం టెలికాస్ట్ చేయరు. ఇది ఎందుకంటే చూడండి, బిగ్ బాస్ పార్షియాలిటీ తెలియకుండా చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారు. కానీ ఇక్కడే లాజిక్ చెప్తాను, ఒక లాజిక్ ఆల్రెడీ ఉదయం వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు స్టిల్ గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తాను. బిగ్ బాస్ ఏమంటున్నాడు, ఎవరికి చెప్పొద్దు, ఎవరితో షేర్ చేయొద్దు అంటున్నారు. దివ్య ఆల్రెడీ కళ్యాణ్తో షేర్ చేసుకున్నది. కళ్యాణ్తో షేర్ ఇప్పుడు చూడండి ఎంత లాజికల్ పాయింటో. మీరు ఈ లాజికల్ పాయింట్ టైం ఎంత ఇప్పుడు టైం ఈ ఎన్ని మినిట్స్ దగ్గర ఈ లాజికల్ పాయింట్ వచ్చిందో కామెంట్ చేయండి. ఈ లాజికల్ పాయింట్ చూడండి. బిగ్ బాస్ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసింది ఏంటంటే, నేను ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారితో దివ్య గారు చెప్తారు, నేను కళ్యాణ్కి చెప్పాను అని, కళ్యాణ్కి నేను చెప్పాను అనేది టెలికాస్ట్ అయింది.
ఆడియన్స్ ఎలా తీసుకుంటారు? ఈవిడే కళ్యాణ్కి చెప్పిందంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు ఎవరికి చెప్పకూడదు, అలానే సీక్రెట్ మెయింటైన్ చేయాలని చెప్తున్నాడు. ఎపిసోడ్ ప్రకారం నిన్న కళ్యాణ్కి చెప్పానని దివ్య చెప్పారు. ఈ రోజు కూడా అదే కంటిన్యూ ఉంటుంది. ఇంకా మనకు క్లారిటీ లేదు, ఎపిసోడ్ల వరకు వచ్చింది అదొక బిట్టే. ఈవిడ కళ్యాణ్కి చెప్పినట్టు ఇక్కడేమో ఎవరికి చెప్పొద్దు ఇప్పటికి కూడా అని చెప్తున్నారు. ఆల్రెడీ కళ్యాణ్కి చెప్పేసింది కదా, కళ్యాణ్కి చెప్పేసిన తర్వాత స్టిల్ వీళ్ళని కెప్టెన్సీ కంటెండర్ ఎందుకు చేశారని డౌట్ వస్తుందిగా. ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికైనా అట్లీస్ట్ దానికోసమైనా ఆ పర్పస్లో అయినా కళ్యాణ్ ఫుటేజ్ వేయాలి కదా. ఇక్కడ ఏం జరిగిందంటే లైవ్లో కళ్యాణ్ డైరెక్ట్గా అన్సీన్ లేసారు. కళ్యాణ్కి దివ్య గారు చెప్పరు. కళ్యాణే దివ్య గారి చెప్పించుకునేటట్టుగా నాకు బిగ్ బాస్ ఒక టిప్ ఇచ్చాడు. ఆ టిప్ వచ్చి రెబల్ ఎవరికో ఆ రెబల్కి అవసరం అంట. నేను ఆ టిప్ చెప్తేనే రెబల్కి నెక్స్ట్ చూసే డ్యూటీ అయితే జరుగుద్ది, లేకపోతే రెబల్కి ఫెయిల్ అయిపోతారు అన్నట్టుగా భయపెట్టి చెప్తాడు. అవునా, నేనే రెబల్ అని చెప్పద్దు అమ్మాయి. 2 టాస్క్లు ఇచ్చాడు, 3వ టాస్క్ కోసం వెయిట్ చేస్తున్నా, నీతులు చెప్పించాడు అనమాట అనేసి మొత్తం రివీల్ చేస్తుంది. అతను సక్సెస్ఫుల్గా చెప్పించుకున్నాడు. ఈవిడ రివీల్ చేయాలి. ఇతను చెప్పిన తర్వాత ఆవిడ రివీల్ అయింది కాబట్టి ఆవిడ కంటెంటర్ అయింది. అది క్లారిటీ ఇవ్వడం కోసమైనా కళ్యాణ్ ఫుటేజ్ చేస్తే కళ్యాణ్కి కూడా ప్లస్ అవ్వదు కదా. అతను బాగా తెలివిగా బిహేవ్ చేశాడుగా అక్కడ. ఏంటో ఈ బిగ్ బాస్ ఇట్లా చేస్తున్నాడు ఈ సీజన్. ఆ తర్వాత వచ్చేసరికి సుమన్ అన్న దివ్యకి మనం బాగా చేసామంట, ఎవరికి చెప్పకూడదంట, మనం బాగా చేసావు, భలే చేశారు, గుడ్, వెరీ గుడ్ అనేసి బిగ్ బాస్ చెప్పాడు దివ్య, ఓకేనా అనేసి హ్యాపీగా గుసగుసలు ఆడతాడు. అర్ధరాత్రి గుసగుసలు కాదు, పట్టపగలు గుసగుసలు. ఆ తర్వాత వచ్చేసరికి బిగ్ బాస్ రీతు ఫోన్ కాల్ వచ్చిందనమాట. ఫోన్ కాల్ వచ్చి ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ అన్నీ రావు మామ. బిగ్ బాస్ ఇంత సింపుల్గా ఫోన్ల మీద ఫోన్లు రీతుతో మాట్లాడుతుంటే రీతు రెబల్ అని కానీ సుమన్ రెబల్ అని కానీ ఎందుకు అనుకోరంటే బిగ్ బాస్ అంత తలతగ్గా చేయడు. సుమన్కి కాల్ చేసేటప్పుడు ఒక 5-6 మందికి మళ్ళీ కాల్ చేస్తుంటాడు, ఆల్రెడీ చేసిన వాళ్ళందరికీ. మళ్ళీ రీతుకు చేసేటప్పుడు ముందు వెనక ఒక 4-5 చేస్తుంటాడు, ఏదో సుత్తి మాట్లాడతారు. అవన్నీ టెలికాస్ట్ చేయరు. వాళ్ళని మిస్కమ్యూనికేషన్, వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేటట్టుగా మాట్లాడతారు కాబట్టి ఎవరు కనుక్కోలేకపోతున్నాం. మీరు అనుకో సడన్గా వీళ్ళకే ఇస్తున్నారంటే ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయేంత వరకు వాళ్ళది. మిగతా చాలా మందితో చాలా రకాలుగా మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తారు. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో ఎవరో అనేది తెలియదు, అలా చేస్తారు. ఆ తర్వాత సరికి రీతు గొడవ వేసుకోవాలమ్మా, నువ్వు గొడవ వేసుకుంటే పెద్ద గొడవ వేసుకోవాలి. గొడవ వేసుకున్న తర్వాత ఎవరికి చెప్పకూడదు, నువ్వు వచ్చేసి బాత్రూంలో కెమెరా చెప్పాలి, గొడవ వేసుకున్నావు, సక్సెస్ అయింది అనేసి చెప్పారు. చెప్పిన వెంటనే ఈవిడ ఇంకా రంగంలో ఎదిగితే ఈ సీజన్ ఇంకా థంబ్నెయిల్లో గ్యాప్ లేక వేయలేదు, కానీ వేయాలంటే ఇంత పొడుగు నేను చీవుడి గురించి కూడా. సీక్రెట్ టాస్కులు రాని 100 సీక్రెట్ టాస్కులు చేస్తే కానీ చావని ధీరుడు, చావు ఎందుకు లేరా, 100 సీక్రెట్ టాస్కులు చేస్తే కానీ ఎలిమినేట్ అవ్వని ధీరురాలు రీతు చౌదరి. అలా ఉంది ఆవిడ పరిస్థితి. ఎన్ని సీక్రెట్ టాస్కులు రా నాయన ఈ సీజన్లో. ఇది 3వ సీక్రెట్ టాస్క్. ఆవిడకి 3 సీక్రెట్ టాస్కులు ఇచ్చారు. చూడండి, వివేకంతో ఆలోచించండి. నిజంగానే 3 సీక్రెట్ టాస్క్లు ఇచ్చారు ఆవిడకి. ఫస్ట్ కిల్ అని రాయమని మాదిరిగానే కిల్ చేసేసారు. ఇక్కడ ఒక సీక్రెట్ టాస్క్, మళ్ళీ 2వ సీక్రెట్ టాస్క్, మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే చెప్తా. ఇక్కడ సీక్రెట్ టాస్క్ ఆవిడ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది క్లియర్. రీతు చౌదరికి సీక్రెట్ టాస్క్ ప్రాణం పెట్టి ఆడేస్తారు. అది నిజంగా రీతు చౌదరి ఏదైతే ఉందో ఆవిడ పెట్టే ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో. ఎగ్జాంపుల్కి నేను చెప్పాను, ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ గారి గురించి చెప్పాను. ఆయన ఏది తినమన్నా, ఏది తాగమన్నా, ఏది చేయమన్నా బిగ్ బాస్ కోసం చేసే అంత కమిట్మెంట్ ఉందిరా స్వామి, మనిషి కాదా అన్నట్టుగా అనిపించేది. సేమ్ కమిట్మెంట్, సేమ్ ఎఫర్ట్స్ పెట్టగలిగే సత్తా అమ్మాయిల్లో రీతు చౌదరి గారికి ఉంది. ఆవిడ ఏది చెప్పినా చేసి తట్టున్నారు ఆట కోసం. హెయిర్ కట్ చేయమంటే చేసేసారు. ఇంకా నువ్వు ఏదైనా చెప్పు, ఎంతసేపు అయినా నిలబడమన్నా, ఎంతసేపు అయినా కూర్చోమన్నా, భయంకరమైన ఎఫర్ట్స్ పెట్టే టాస్క్ పెట్టిన అబ్బాయిలతో సమానంగా ఆడగలది. ఆట అంటే అంత ప్రాణిస్తుంది. సేమ్ ఇక్కడ గొడవ పెట్టుకోమంటే నిఖిల్ దగ్గర ట్రై చేసిన వర్కౌట్ కదా. ఇక్కడ వచ్చేసరికి ఇమానుయల్ దగ్గర పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. మధ్యలో రాము కూడా 4 వేసుకున్నారు, సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సరికి కెమెరా తీసుకున్నాడు. తర్వాత లైవ్లో అయితే ఇమానుయల్ ఏంటి ఈ పిల్ల ఎలా మాట్లాడుతుంది, నా మీద వస్తుంది ఏంటి ఏదంటే తర్వాత డిస్కస్ జరిగింది. కానీ రీతు చెప్పాల. తర్వాత మళ్ళీ ఇమానుయల్తో బాగా మాట్లాడేసరికి ఇమానుయల్ బాగా మాట్లాడారు, అయిపోయింది. గొడవ వేసుకున్నారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఆ తర్వాత వచ్చేసరికి ఈ సీక్రెట్ టాస్క్ మాత్రం కంప్లీట్ అయింది మా. తర్వాత చూడండి, రీతు కెమెరా చూసి నవ్వి ఫైనల్లీ కంప్లీట్ అయింది బిగ్ బాస్ అనింది. రీతు సాయిని బిగ్ బాస్ గౌరవాన్ని తీసేద్దాం బిగ్ బాస్ ఓకే అన్న తర్వాత అక్కడ ఏం జరిగింది చెప్తాం. 1 సెకండ్ బిగ్ బాస్ 2 నిమిషాలు ఆగి వస్తాయని చెప్పి అక్కడ ఏం జరిగిందంటే అందరి డిస్కషన్స్ విన్నారు. ఆవిడ విని అక్కడ పర్టికులర్ రౌండ్కి ఆట ఆడడానికి ఎవరు వస్తున్నారో గమనించింది. పర్టికులర్ రౌండ్కి ఆట ఆడడానికి సాయి రాబోతున్నాడు, సాయి అండ్ దివ్య గారు. సో అది గమనించి సాయిని తీసేస్తే ఆ ఆటలో సుమన్ శెట్టి వస్తాడు అనేది గమనించి సాయిని తీసేసింది. బికాజ్ ఆ ఆటలోకి వస్తున్నాడు కాబట్టి, ప్లస్ ర్యాపోస్ కూడా ఉన్నాయి, ర్యాపో ఉన్నదాన్ని బట్టి కూడా తీసేశాడు. అది అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చరికి టాస్క్ రైజ్ ద ఫ్లాగ్. ఆ టాస్క్ వచ్చింది. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, సాయి నువ్వు రెబల్ వేసేసింది సాయి, నువ్వు ఆవిడ వేసేసింది కాబట్టి నువ్వు
బట్టలు తీసేసి వచ్చేసి కూర్చునేసాయి అన్నారు. ఆ తర్వాత సరికి సాయి డెమాన్ ఫోన్ మాట్లాడుతున్నా, సాయి ఫోన్లో మాట్లాడుతుంటే చెప్తుంటే డెమాన్ పక్కన ఉంటే నువ్వేనా రెబలు? నో నేను కాదు, నాకు తెలిసి ఆరెంజ్ టీంలోనే రెబల్ ఉన్నాడు అనిపిస్తుంది సాయి అని చెప్పేసి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత తనుజ అరుస్తున్నారు, రే ఒక దాంట్లో పోయా గౌరవ్, 2 దాంట్లో కాదు గౌరవ్, ఏంటి గౌరవ్ అది ఇదని. దాంట్లో లాజిక్ లేదు, ఎందుకంటే ఒక దాంట్లో పోసినా 2 దాంట్లో పోసినా ఫైనల్గా 2 దాంట్లో ఎలాగైనా పోయాలి. సో అది పెద్ద విషయం కాదు. 2-3 సార్లు అరిచింది, కానీ ఎపిసోడ్లో చూపించింది లైవ్లో ఏంటంటే తర్వాత బాగా ఎంకరేజ్ చేసింది గౌరవ్ని. గౌరవ్ బాగా చూసింది అమ్మాయి, చూసి బాగా ఎంకరేజ్ చేసింది. ఫస్ట్లో డిసప్పాయింట్ చేసి ఇమాన్యుయల్ కూడా గౌరవ్ అలా కాదు గౌరవ్ ఇలా కాదు గౌరవ్ అంటే లాస్ట్కి గౌరవ్ అల్లాడి చాకులు మెప్పించాడు. ఇమాన్యుయల్ యాజ్ యూజువల్గా తాట తీసి వదిలేశాడు. ఆ టాస్క్ టఫెస్ట్ టాస్క్, చాలా రౌండ్స్ అటు తిరిగి ఇటు తిరిగి నడుములు పడిపోయి అంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన టాస్క్లో ఇమాన్యుయల్ యాజ్ యూజువల్గా చించి ఆరేశాడు. టాస్క్ అంటే ఇమాన్యుయల్ సింగిల్గా ఆడినా ఇమాన్యుయల్ గెలుస్తాడు, ఇమాన్యుయల్ ఇంకొకటి నేసుకొని ఆడినా కూడా ఇమాన్యుయల్ గెలిపించి వాళ్ళని కూడా దగ్గరుండి ఆడిపించి గెలిపించే అంత సత్తా ఇమాన్యుయల్ దగ్గర ఉంది. ఈజ్ ఆల్రౌండర్, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్, గెలిపించేశాడు. గౌరవ్ కూడా సూపర్ ఆర్డర్, ఇద్దరు భయంకరమైన ఎఫర్ట్స్. ఇక్కడ మనం ఇంకొక ఎఫర్ట్స్ని గుర్తించాల్సింది, ఈ పర్టికులర్ టాస్క్లో కట్అవుట్స్కి మించి ఆడిన వాళ్ళు దివ్య అండ్ సుమన్ శెట్టి గారు కూడా. వీళ్ళిద్దరు కట్అవుట్స్కి మించి ఫిజికల్ ఫిట్నెస్కి మించి ఆడారు. ఆవిడకి హైట్కి అంతలా వంగి చేయడం ఆవిడకి కష్టమే, ఈయన కట్అవుట్కి ఈయన కూడా అంతసేపు ఆడడం కష్టమే, కొంచెం అలసిపోతూ ఉంటాడు సుమన్ అన్న. వీళ్ళిద్దరు ఆడరు. ఇంకా భరణి గారి గురించి వస్తే ఆయనకి ఇక్కడ పెయిన్ ఉన్నప్పటికీ ఆ పెయిన్కి అబ్జర్వ్ చేస్తుంటారు, గమనిస్తూ ఉంటారు. డెమాన్పురం అయ్యో పాపం ఆయనకి అనేది చెప్తూ ఉంటాడు బయట నుంచి లైవ్లో. స్టిల్ ఆయన ఎఫర్ట్స్ పెట్టిన విధానం, ఆడిన విధానం, సెకండ్ పొజిషన్లో వచ్చారు. వాళ్ళిద్దరు రీతు చౌదరి అండ్ భరణి గారు కూడా చాలా బాగా ఆడారు. ఇంకా గెలిచేశారు. మన గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ గెలిచి హ్యాపీకి ఫీల్ అయ్యారు. లాస్ట్లో గౌరవ్ గెలవగానే కూడా హైఫై కూడా ఇస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఎపిసోడ్లో చూపించలేదు, కానీ ఈ పర్టికులర్ టాస్క్ ఆడతానని తనుజకు వస్తారు. ఈ టాస్క్ కూడా ఆడతాను వచ్చి నువ్వు ఆడదాం, ఇమాన్యుయల్ నేను ఆడతాను కొంచెం రచ్చ చేశారు. ఆ తర్వాత గౌరవ్ ఆడతానంటే మళ్ళీ హట్టారు. ఇమాన్యుయల్ నేను డ్రాప్ అవుతానంటే నువ్వు డ్రాప్ అయితే నేను వాడితో ఆడలేననేసి కొంచెం సేపు అలిగి గందరగోళం చేశారు. అది చూపించాలి. ఇది మీకు చెప్తున్నా, మనం చూసింది ఏదైనా చెప్పకుండా ఆగలేము, అయిపోయింది. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సేఫ్టీ కార్డు ఎవరు తీసుకుంటారనేది డిస్కస్ చేయమన్నాము. ఇది టైం అయినా లేట్ అయినా ప్రతి లైను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనా వీళ్ళు కన్నింగ్గా ఈ పర్టికులర్ టైంలో బిహేవ్ చేశారా లేదా అనేది మీరు యాక్సెప్ట్ చేసి తీరాలి. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం, అసలు పాయింట్ చెప్పాలి. ఆరెంజ్ ఆర్మీ, ఈ ఆరెంజ్ ఆర్మీ వీళ్ళు ఎంత హైలైట్ అయ్యారంటే ఈ వారం వీళ్ళ ఆటల్లో, ఈ ఆరెంజ్ ఆర్మీలో ఉన్న తనుజ గారు, ఇమాన్యుయల్, గౌరవ్, రాము రాథోడ్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎందుకంటే నలుగురు కలిసి 3 టాస్కులు ఆడారు. 3 టాస్కులు గెలిచిన ఏకైక టీం ఇదే. అసలు పెట్టిందే 3 టాస్కులు. ఆ 3 టాస్కుల్లో క్లీన్ స్వీప్ అంటారు చూసారా, క్లీన్ స్వీప్ చేసి పడేశారు. నెక్స్ట్ లెవెల్ ఆరెంజ్ ఆర్మీ ఈ వారం. నెంబర్ 1 టాస్క్ రాము రాథోడ్, ఇమాన్యుయల్ ఆడారు, గెలిపించేశారు. ఇక్కడ రాము రాథోడ్ కూడా బాగా ఆడాడు. నెక్స్ట్ టాస్క్ తనుజ ఒక్కటే ఆడింది, ఆవిడ బాగా ఆడింది, గెలిపించింది. నెక్స్ట్ టాస్క్ గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ ఆడాడు, గెలిపించారు. ఓవరాల్గా నలుగురు కలిసి 3 టాస్కులు ఆడి 3 టాస్కుల్లో ఈజీగా విన్ అయిపోయి 1 సైడెడ్ విన్, క్లీన్ స్వీప్ చేసేసారు. సూపర్ ఆరెంజ్ ఆర్మీ. ఇక మనం ఏం చెప్పడానికి లేదు, ఆరెంజ్ ఆర్మీ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ టాస్కుల్లో. ఇక్కడ 1 by 1 చదవడం, వీళ్ళు సేఫ్టీ కార్డు ఇచ్చేటప్పుడు వీళ్ళు చేసిన కన్నింగ్ బిహేవియర్ ఏంటి అనేది క్లియర్గా మీ కళ్ళ ముందు పెడతాం. ఒక్కొక్కటి నేను వాళ్ళని జడ్జి కూడా చేయట్లేదు, వదిలేసేయండి. వీళ్ళు చెప్పిన లాజిక్ పాయింట్స్ ఎంత దారుణమో అక్కడే కన్నింగ్నెస్ కనపడద్ది అనే దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్స్ మై స్టేట్మెంట్, ఒపీనియన్ కాదు. ఇది అందరికీ ఇలాగే అనిపించాలి. ఇక్కడ వీళ్ళు చేసింది మిస్టేక్ అని అందరికీ అనిపించాలి. అనిపించకపోతే మనం ఏమి చేయలేం. అంత పర్టికులర్. ఎట్లా అంటే ఇక్కడ తనుజ అండ్ మన ఇమాన్యుయల్ది రాంగ్ ఉంది అని చెప్పేది 2+2 4 అయితే ప్రపంచం అంతా 4. నాకు 3, 4, 6, 7, 4.5 అయిందంటే వర్కౌట్ అవ్వదు. పాయింట్ చెప్తాం, ఒక్కొక్కటి లాజికల్ పాయింటే చెప్తాం. మీరు యాక్సెప్ట్ చేసి తీరుతారు. పాయింట్ చెప్పండి, టైం ఫ్రేమ్తో కామెంట్ చేయాలి. మా ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ బాగున్నాయి అనమాట. ఫస్ట్ తనుజ గారు డిస్కస్ చేస్తూ అందరూ సోఫాలో ఇప్పుడు తనుజ టీంని ఎలా కాపాడుకోవాలి అని ఉంటుంది. చూడండి ఎంత దారుణమైన లాజిక్లెస్ పాయింట్ అంటే ఇది. ఇక్కడే ఇప్పుడు రాముతో మాట్లాడుతూ అందరిని డిస్కస్ చేస్తూ అందరి ముందే వాళ్ళ నలుగురు ముందు ఇప్పుడు టీముని ఎలా కాపాడుకోవాలి అని ఉంటుంది. ఇమ్ముకి ఇస్తే గౌరవ్కి డేంజర్, గౌరవ్కి ఇస్తే ఇమ్ముకి డేంజర్, అది దాంట్లో ఉండేది. దానికి ఫస్ట్లో మాట్లాడే మాట అని తెలుసా, అది గుర్తుపెట్టుకోండి. ఇది టీముని ఎలా కాపాడుకోవాలి అని ఉంటుంది. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. అది అనే ఇమ్ముకి ఇప్పుడు ఇస్తే సేఫ్టీ కార్డు, గౌరవ్కి డేంజర్, గౌరవ్కి ఇస్తే ఇమ్ముకి డేంజర్, టీముని కాపాడుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏమన్నారంటే అది ఇక్కడ ఉండేది. లేకుంటే ఇద్దరికీ ఇవ్వకుండా ఏం చేద్దామంటే మనం రాముకి ఇద్దాం,
రాముకి ఇద్దాం ఓకేనా అనేసి అని పెద్ద లాజిక్ పాయింట్ చెప్పారండి. ఇక్కడే వాళ్ళు ఇంటెన్షన్ ఏంటంటే గౌరవ్ని ఏదో ఒకటి అటు చేసి మసిబూసి మారేడికాయ చేసి గౌరవ్కి ఇవ్వకుండా చేసి గౌరవ్ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసి అవుట్ చేయడం. అది ఆల్రెడీ ప్లాన్ చేస్తారు లెవెల్. ఇలాజికల్ పాయింట్ ఏం తెలుసా, ఇతనికి ఇస్తే అతను డేంజర్, అతనికి ఇస్తే రీల్ ఎడిట్ చేయరా, ఇతనికి ఇస్తే అతను డేంజర్, అతనికి ఇస్తే ఇతను డేంజర్ అన్నారు. రాముకి ఇద్దామంటారు. టీమును కాపాడుకోవాలని ఫస్ట్ లైన్ గుర్తుందా, టీమును కాపాడుకోవాలంటే ఒకరికైనా ఇస్తే ఒకరు డేంజర్ అన్నారు. ఇప్పుడు ఇద్దరికి ఇవ్వకపోతే ఇద్దరు డేంజర్ కదా, అదేంది నాకు అర్థం కాల. అక్కడ అర్థం కాలే ఇమాన్యుయల్ని కాపాడుకోవాలి. ఎందుకు తెలుసా, ఇమాన్యుయల్కి ఇవ్వకుండా ఉంటే గౌరవ్కి ఇవ్వకుండా ఉంటే చాలు. గౌరవ్కి ఇస్తే గౌరవ్కి బదులు తీసేయలేరు. గౌరవ్ని తీసేయాలని ఆల్రెడీ లైవ్లో అందరితో చెప్పుకొని అందరూ ప్లాన్ చేసుకొని అందరూ హ్యాపీగా ఉన్నారు. దివ్య యాక్సెప్ట్ చేసింది, మీరందరం గౌరవ్ పేరు చెప్తాను, వీళ్ళ టీంలో నలుగురు గౌరవ్ పేరు చెప్తాను యాక్సెప్ట్ చేస్తారు. భరణి గారు రీతు చౌదరి గౌరవ్ పేరు చెప్తాను యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇవన్నీ ప్రక్రియలు జాగ్రత్తగా హ్యాపీగా చేసుకుంటూ వచ్చారు. అందుకని ఊరికి ఏదో ఒకటి చెప్తాం అతను ఒప్పుకుంటాడులే అనేసి ప్లాన్ చేస్తే అతను చిన్నోడు కాదు, పసిపెట్టు కదా, అతనికి అర్థమైపోయింది ఇతనికి ఇస్తే అతను, అతనికి ఇస్తే ఇతను డేంజర్ జోన్ అంట. ఇద్దరికి ఇవ్వకపోతే ఇద్దరు డేంజర్ జోన్ కదా, టీంని ఎలా కాపాడుకుంటారు అక్కడ. ఆ తర్వాత ఇంకా పాయింట్ ఉన్నది చూడండి. ఆ తర్వాత గౌరవ్ ఎందుకు ఇమాన్యుయల్ ఇందాక రిస్క్ తీసుకున్నా కదా నేను, ఇది చూడండి ఎంత దారుణంగా ఇమాన్యుయల్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంత లాజిక్లెస్ పాయింట్, ఇంత కన్నింగ్ బిహేవియర్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ పర్టికులర్ టాస్క్లో. ఇందాక నేను రిస్క్ తీసుకున్నాను కదా అంట. ఎలా మాట్లాడతాడు ఇలా ఇమాన్యుయల్, నీకు ఎంత ఫాలోయింగ్ ఉందని కాదు, పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేసావు అనే దాన్ని జడ్జి చేయాలి మనం. ఇందాక రౌండ్లో నేను రిస్క్ తీసుకున్నా కదంటే, మరి లాస్ట్ 2 రౌండ్స్లో గౌరవ్ రిస్క్ తీసుకోలేదా? ఇతను 3rd రౌండ్లో 2nd రౌండ్లో రిస్క్ తీసుకున్నానని చెప్తున్నాడు. ఇతను లాస్ట్ 2 రౌండ్స్ నుంచి రిస్క్ తీసుకున్నాడు, ఏమనాలా? టూ బ్యాడ్. ఆ తర్వాత సరికి గౌరవ్ ఇట్స్ టోటల్లీ అన్ఫెయిర్ రే, వై ఓన్లీ మీరే. కరెక్ట్, ఎందుకంటే ఈ టాస్క్ స్టార్టింగ్లోనే 3 రౌండ్లు అవ్వకముందు, ఫస్ట్ రౌండ్ అవ్వకముందే గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు, సేఫ్ కార్డ్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను తీసుకుంటాను, తర్వాత తనుజ 3వ పొజిషన్లో గౌరవ్కి వస్తుందని క్లియర్గా డిసైడ్ చేసి డిస్కస్ చేసి యాక్సెప్ట్ చేస్తారు. ఓకే అంటాడు గౌరవ్, 3వ ప్లేస్లో ఇస్తా అంటాడు. అది ఎంత ఇల్లాజికల్ అంటే ఎంత అన్సేఫ్ అంటే అతనికి. ఫస్ట్ రౌండ్ గెలిచారు, 2వ రౌండ్ గెలిచారు, 3వది కూడా వీళ్ళు గెలిస్తే కదా ఇతనికి ఇస్తారు. ఫస్ట్ గెలిచినప్పుడు ఎప్పటికప్పుడు తీసేసుకోవడమే పద్ధతి. ఎక్కడ తర్వాత గెలుస్తారో లేదు తెలియదు, అయినా కూడా యాక్సెప్ట్ చేశాడు గౌరవ్. ఫస్ట్ది యాక్సెప్ట్ చేశాడు, సెకండ్ది యాక్సెప్ట్ చేశాడు, 3ర్డ్ది కూడా ఇవ్వకపోతే మళ్ళీ అతనికి ఎప్పుడు ఇస్తారు? అతనికి తెలియదు బుధవారం గురువారం వచ్చేసింది ఇంక లేదని. వెరీ బ్యాడ్. అది ఊరికే లాజిక్ ఉంటే మాట్లాడాలి కానీ మరీ ఇంత కన్నింగ్గా బిహేవ్ చేయకూడదు. నేను ఈ పర్టికులర్ వారంలో ఇమాన్యుయల్ అండ్ తనుజ గారు ఆట కోసం ప్లాన్ వేసింది, ఆట కోసం ఆరాటంగా మిస్లీడ్ చేయాలని ట్రై చేసిన ఇవన్నీ ఎంకరేజ్ చేశారు, ఇవన్నీ అప్రిషియేట్ చేశారు, బీభత్సంగా అప్రిషియేట్ చేశారు. టూ గుడ్. ఇక్కడ కన్నింగ్ బిహేవియర్ అప్రిషియేట్ చేయలేను. ఇంకా ఉండదు చూడండి. గౌరవ్ ఇట్స్ టోటల్లీ అన్ఫేర్ రే అంటే తనుజ ఈజీ టార్గెట్, వాడు ఈజీ టార్గెట్ అని. ఇక్కడ కూడా కన్నింగ్ బిహేవియర్, వాడు ఈజీ టార్గెట్ అని ఎందుకన్నారంటే ఇతన్ని ఈజీ టార్గెట్ చేయాలని ప్లాన్ చేసి వచ్చారు. అతన్ని సేవ్ చేసి ఇతను టార్గెట్ చేయిస్తామని టీం మెంబర్ని. అది డైరెక్ట్గా వేరే రకం ప్లాన్ చేయాలి, ఇంత కన్నింగ్గా ప్లాన్ చేయకూడదు. ఆల్రెడీ మాట ఇచ్చున్నారు, ఇచ్చేసేయాలి అంతే, డిస్కస్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ ఏమంటారు తెలుసా, గౌరవ్ అంటాడా ఇది 3rd గేమ్ రే, ఆల్రెడీ చెప్పారు కదా 3rd గేమ్లో నాకు ఇస్తానని. ఇది చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఇమాన్యుయల్. ఇప్పుడు నువ్వు తీసుకుంటే నేను అవుట్ ఆఫ్ ద గేమ్ కదా. అరే ఇప్పుడు తీసుకుంటే అవుట్ ఆఫ్ ద గేమ్ ఏంటి? తను రెండు రౌండ్ల నుంచి తను తీసుకోకపోతే అప్పుడు అవుట్ ఆఫ్ ద గేమ్ తనైతే నీకు ఒక రూలు తనకు ఒక రూలా? ఆ తర్వాత గౌరవ్ సో వాట్ అని కూడా సో అనగానే సో వాటా అనేసి ఇమాన్యుయల్ 2 రోజులు ఆడింది ఎందుకు? మరి అతను ఆడింది ఎందుకు? 2 రోజులు ఆడింది ఎందుకు? టీం కోసం ఆడినప్పుడు టీంలో వాళ్ళకి కూడా జరగాలి కదా. 2 రోజులు ఆడింది మొత్తం సేఫ్ కట్టండి మీ ఇద్దరు తీసుకుని అతను బలి చేయడానికి. నెక్స్ట్ వచ్చరికి గౌరవ్ దెన్ ఫస్ట్ గేమ్ యూ షుడ్ నాట్ టేక్. ఏంటిది బ్రో, కరెక్ట్గానే మాట్లాడు. అలాంటప్పుడు నీకు ఈ రౌండ్లో కావాలన్నా ఫస్ట్ గేమ్లో తీసుకోకుండా నాకు ఇవ్వాల్సింది కదా అంటే కూడా ఇమాన్యుయల్ ప్లీజ్ నువ్వు అరిస్తే ఇప్పుడు వెళ్ళాలా? 3rd పర్సన్కి ఇచ్చేద్దాం బ్రో. ఇక్కడ చూడండి ఎంత లేదు, అతనికి ఇచ్చేద్దామంట. ఎందుకు? నీకు రాలేదు అతనికి ఇవ్వచ్చు కదా. ఎందుకు రాము కంటే ఇద్దరు డేంజర్ జోన్లో పడాలని కాదు. ఇద్దరు డేంజర్ జోన్లో పడితే ఇతను గౌరవాన్ని తీస్తారని అందరూ యాక్సెప్ట్ చేశారు. అది ప్లాన్. గౌరవాన్ని తీస్తే క్యాప్టెన్సీ కంటెండర్గా మనకు రాడు, మన క్యాప్టెన్సీ టాస్క్లు ఈజీ వద్దని ప్లాన్ చేస్తారు ఆల్రెడీ. తర్వాత సరికి నేను కాంప్రమైజ్ అవ్వను అని చెప్పాడు గౌరవ్. ఓకే బీ ఫెయిర్ ప్లీజ్. ఇమాన్యుయల్ చెప్పాడు కాంప్రమైజే అవ్వనని. బీ ఫెయిర్ గౌరవ్. నిఖిల్ బ్రో నువ్వైనా వచ్చి వినంటే అతను చెప్తే నువ్వు మాట్లాడిన తర్వాత పిలువని తను జాలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ పిలిచి మాట్లాడారు. ఇమాన్యుయల్ 2 రోజులు కష్టపడి ఆడాను, 100% రిస్క్లోకి వెళ్ళాలని ఎలా అనుకుంటారు? అరే 2 రోజుల నుంచి అతను రిస్క్లో ఉన్నాడు కదా. ఆ తర్వాత ఇమాన్యుయల్ తీసుకోండి అనేసి వెళ్ళిపోతే తనుజ రారే ఇమాన్యుయల్ ఇప్పుడు ఫస్ట్ రిస్క్కి 3rd రిస్క్కి చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి ఫస్ట్ రిస్క్కి 3rd రిస్క్కి డిఫరెన్స్ ఉందని తెలిస్తే ఫస్ట్ తీసుకోకుండా 2nd తీసుకోకుండా 3rd ఇతను తీసుకోవాల్సింది.
చిన్నపిల్లలకి చెప్పాల్సిన లాజికల్ ఎంత లాజికల్ చెప్తున్నారంటే తెలుసా, అవతలని ఎంత మోసం చేయాలని ఎంత కన్నింగ్గా వీళ్ళు ఆలోచించారంటే, నేను నిజంగా మధ్యాహ్నం వీళ్ళది ఆట చూసిన తర్వాత, ప్రోమో చూసిన తర్వాత, నేను నైట్ గరీ చేసుకున్న తర్వాత నాకు ఒక మీమ్ గుర్తుకొచ్చింది. ఆ మీమ్ స్టార్మా ఇన్స్టాగ్రామ్లో వేసిన తర్వాత షాక్ అయ్యి అందరికీ ఇదే అనిపించిందని. డబ్బులు పంచుకునే సీన్ ఉంటుంది చూసారు విక్రమార్కులో, ఇద్దరం కష్టపడ్డాం కాబట్టి నీకు ఒక హాఫ్ నాకు ఒక హాఫ్, దీంట్లో సగం ఊళ్ళు నేను కొరిగాను కాబట్టి నాకు ఒక హాఫ్ నీకు ఒక హాఫ్, మొత్తం నేను ఖర్చు పెట్టాను నాకు ఒక హాఫ్ నీకు ఒక హాఫ్ అని చేతిలో ఇంత పెట్టేసి ఇతను తీసుకుంటాడు చూసారా, అట్లా ఉంది. చిన్నపిల్లని మోసం చేసినట్టు చేయడాలని ఏదో లాజికల్ చెప్తున్నారు, సొల్లు లాజికల్. ఆ తర్వాత సరికి తనుజ, గౌరవ్ ఫస్ట్ రిస్క్లో పడ్డది గౌరవ్, వాడే రిస్క్ ప్లీజ్ గౌరవ్, అది అంటే ఇమానుయల్ రిస్క్ వేరు డిసైడెడ్ వేరు, ప్లీజ్ నువ్వే కాదు రిస్క్ వేరు డిసైడెడ్ వేరు అంటే ఎవరు డిసైడ్ చేస్తారని నిన్నే తీస్తారని గౌరవ్. ఆ తర్వాత రాము నాకేం వద్దు నెక్స్ట్ వచ్చినా కూడా నాకు వద్దని చెప్పేశాడు. ఇంకా అయినా వాగ్వాదం చేస్తున్నాడు. ఇతనికే ఇద్దామంటే ఇతను నాకు వద్దంటున్నాడు. ఇతనికి వద్దన్నా కూడా గౌరవ్కి ఇవ్వకూడదని ఆర్గ్యుమెంట్ చేస్తామంటే ఇంకేమనాలి వాళ్ళని. ఆ తర్వాత సరికి ఇమానుయల్ అరవద్దు తీసేసుకో అనేసి చెప్పిన తర్వాత ఇచ్చేశారు, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వేర్ ఇస్ ద పార్టీ కాదు బుల్లెట్ బండే ఏదో పాట వచ్చిందే, వేర్ ఇస్ ద పార్టీ నా డీజే లుక్స్ జుమ్ జుమ్ ఆ పాటకి డ్యాన్స్ చేయాల్సి జంపు చిక్కం డీజే లుక్స్ జంపు చిక్కం డీజే లుక్ వేర్ ఇస్ ద పార్టీ జంపు చిక్కం వేర్ ఇస్ ద పార్టీ అలా పాట వచ్చింది. పాట వచ్చిన తర్వాత సంజన గారు సాయిని తీసేశారు అంటే దివ్య అయి ఉండదు, భరణి గారు కాదు, ఇలా గెస్ట్ చేస్తూ ఉన్నారు. సంజన గారు దివ్య దగ్గర ఉంటే తనుజాని తీసేస్తే, ఆ అమ్మాయి పెద్ద తలకాయని తీసేస్తుంది కానీ చిన్న తలకాయని చేయదు. మనం కూడా నామినేషన్ చూసావు ఎవరిని చేసిందో గుర్తుపెట్టుకో, ఇమానుయల్ అలా ఇలా అనేసి ఇమానుయల్ చెప్తుంది. సుమన్ అన్న అయితే కాదు, అబ్బే సుమన్ అన్న ఎవడు కాదు, మీలోనే ఉన్నారు, మీ టీంలో ఉన్నారు చూసుకో అనేసి ఇమానుయల్కి చెప్తా ఉన్నారు. తర్వాత సరికి ఇక్కడ నాకు ఇది కూడా చెప్పాలి, సంజన గారిది ఒక మంచి సీన్ ఒకటి ఉంది. ఈరోజు 44 నిమిషాలు మాత్రం ఎపిసోడ్ వచ్చింది. నాకు తెలిసి సంజన గారిని త్వరలో లేపేయాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేశారేమో అనిపించింది. ఆ సీన్ లేపేసరికి 44 మినిట్స్ ఎపిసోడ్ వచ్చింది. ఎవ్రీడే 54, 56, 55 మినిట్స్ కూడా వేస్తారు. ఇంకొక 10 మినిట్స్ ఉంది. సంజన గారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ గొప్ప అద్భుతమైన మాటలు మాట్లాడతారు. నాకు సింపతితో ఆ కార్డుతో ఈ కార్డుతో వేరే వాళ్ళ ఓట్స్తో వీళ్ళు వాడే అస్త్రాలతో అలా ఉండాలని హౌస్లో ఉండదు, నేను ఉన్న రోజులు ఉంటాను కానీ అస్త్రా వాడొద్దని కూడా చెప్పాను అనేసి మంచి మాటలు చెప్తారు. సింపతి వాడాలని లేదు, అందుకనే వీళ్ళు తీసుకోకపోయినా నేను ఎక్కడ ఆడడం కానీ సింపతి కోసం ట్రై చేయడం అట్లా చేసే రకం కాదనే చెప్తారు. అది టెలికాస్ట్లో చేయకపోవడం నాకు బాధ అనిపించింది. ఈవెన్ సాయి కూడా ఇక్కడ నుంచి బాగా ఆడతాను గట్టిగా ఆడాలనేసి అంటారు. అది ఎందుకు వెళ్ళేది అర్థం కావట్లేదు. ఇంత షార్ట్ వీడియోలు ఇంత షార్ట్ ఎపిసోడ్లో వేయచ్చు కదా, అవి కూడా ఏం ఆలోచిస్తున్నా నాకు అర్థమే కాల. ఇక్కడ సంజన గారి కంటెంట్ లేపేస్తారు, అందుకే చెప్తున్నా. తర్వాత సరికి అయిపోయిన తర్వాత నిఖిల్, గౌరవ్ ఇమాన్యుయల్ కంటే నువ్వే స్ట్రాంగ్ అనుకుంటున్నారు, నిన్నే లేపేస్తారేమో చూసుకో. తర్వాత సరికి దివ్య సుమనన్నని దొంగ సుమనన్న అనేసి చెప్తా ఉంటాడు గౌరవ్, దొంగ సుమనన్న అనేసి చెప్తా ఉంటాడు. గమనించి గెస్ట్ చేస్తున్నారు కానీ డైరెక్ట్ చెప్పలేకపోతున్నారు. తర్వాత సరే కళ్యాణ్ దివ్యతో సస్పిషియస్గా మాత్రం సంజన గారు ఉన్నారు. సంజన గారు సుమన్ ప్రామిస్ చెప్పు నువ్వు కాదంటే, ప్రామిస్ చేస్తాను నమ్ముతావా సిస్టర్, ఏంది సిస్టర్ నువ్వు నవ్వితే నాకు నవ్వుచ్చింది లేదు సిస్టర్ అంతే అనేసి నవ్వి నీకు కవర్ చేస్తాడు. అలా సంజన గారు ఈ టాస్కే అలా ఉంది అన్న, సుమన్ అన్న ఏంటన్నా, శెట్టి అన్న ఇమాన్యుయల్ రాముగాడు అయితే మాత్రం నాకు అవసరం లేదని అంటున్నా మన్య, కాబట్టి ఈడే దొంగ. రాము అనేది అవసరం లేదనేది ఎందుకంటే వెళ్ళిపోదాం ఇంటికి అనేసి ఆరాట పడుతున్నాడు కాబట్టి. మనోడి గురించి లాస్ట్లో మాట్లాడతా. రాము నేను కాదన్నా అనేసి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత సరికి భరణి గారు దివ్యతో మాట్లాడుతూ 101% నాకు వచ్చేసి ఆవిడ మీదే డౌట్, నువ్వు నేను మళ్ళీ మాట్లాడుకుందాం అంతే, నీకు అర్థమవుతుంది కదా. తర్వాత ఫస్ట్ కిల్ చేసిన ఆవిడ అనగానే దివ్య నవ్వు ఆపుకుంటున్నావు కదరా, నవ్వు ఆల్మోస్ట్ వచ్చింది. ఫస్ట్ కిల్ ఆవిడ తర్వాత మాట్లాడదాం 101% దాని సరే నవ్వుతా ఉంది, ఆల్మోస్ట్ నవ్వినట్టుగా ఆపుకున్నది. భరణి గారు ఆమె రాముని చేద్దాం అనుకున్నదంట, కానీ నిఖిల్ పోయాడు. బిగ్ బాస్తో మాట్లాడితే మీ పవర్ పోయింది పో, ఇంకొకరు వచ్చారనేసి చెప్పారంటే ఇవన్నీ ఎవరు చెప్పారన్న నీకంటే చెప్పట్లా అన్న, నువ్వు ఇవన్నీ చెప్పకపోతే మాత్రం మీరే వెళ్ళేది నెక్స్ట్ అనగానే ఈయన కొంచెం సీరియస్ యాటిట్యూడు అంటే కోపం వచ్చేసింది భరణి గారికి. అతన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నాను, వెంటనే కోపపడ్డాడు. నిన్నే తీసేసేదనగానే నీకు ఒక విషయం చెప్పనా కళ్యాణ్, ఈ హౌస్లో ఎవరు బెదిరించలేరు నన్ను, ఓకేనా. రెబల్ బాబు అయినా కూడా ఆల్రెడీ చచ్చి బతికి వచ్చిన వాడిని నేను, అంటే వెళ్ళిపోయి వచ్చిన వాడు నాకేంటే భయం అన్నట్టు చెప్పారు. కళ్యాణ్ భరణి గారితో రెబల్ ఒకరే అనుకుంటున్నారన్నా, ఇక్కడ బాగా ఫన్నీగా వచ్చింది కళ్యాణ్. రెబల్ ఒకరే అనుకుంటున్నారా, మొదలు గెస్ట్లు వస్తున్నారు, క్యామియోస్ వస్తున్నాయి, వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి, ఫైర్ స్టోప్స్ వస్తున్నాయి, ఏందన్నా అనగానే నేను కూడా గెస్టే, నేను కూడా రెబల్ అనేసి ఆయన ఎగురుకుంటూ కాళ్ళు జాడించి కొట్టుకుంటూ పోయి చూసారే సుమన్ గారిది బాగా ఫన్నీగా అనిపిస్తుంది. బయటికి పోగానే ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి మధ్య బాగా అనిపించింది. ఇమాన్యుయల్ సుమన్ అన్న ఫైనల్గా నువ్వే రెబల్ అని అయితే షాక్ ఇవ్వు కదంటే
నన్ను తీయొద్దు ఇమాన్యుయల్, నన్ను తీయొద్దు. ఆగా నన్ను నిన్ను కూడా తీస్తాడు, నువ్వే రెబల్లాగా ఉన్నట్టు కాదంటాడు. అలా బాగా యాక్టింగ్ చేస్తున్నాడు సుమన్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ, ఇద్దరు లేదు నేను ఆడగల. ఇక్కడ కళ్యాణ్ ఏం చేశాడంటే, నీకు క్యాప్టెన్సీలో ఎవరు టఫ్ అనుకుంటున్నావు అంటే ఇద్దరు టఫ్ కాదు, గౌరవ్ ఇమాన్యుయల్ ఇద్దరితో నేను ఆడగలను అనేసి చెప్పి, కళ్యాణ్ ఎవరు ఉంటే నీకు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే నాకు ఇమాన్యుయల్ ఉంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ అన్నట్టు చెప్పారు. ఎందుకో మేబీ సపోర్ట్ చేయడానికి కోసం ఏదో అడుగుతున్నట్టున్నాడు కళ్యాణ్. తర్వాత తెలిసింది మనకి రేపు ఎపిసోడ్లో. తర్వాత తనుజ నిన్న చూస్తే ఇమాన్యుయల్ అన్నదానికి బాధపడిందంట. ఇమాన్యుయల్ అన్న దాంట్లో ఏం రైట్ ఉందో రాంగ్ ఉందో చెప్తాం. అన్నం మొహమ్మద్ అన్న కొంచెం బాధపడడంలో తప్పేలేదు, ఖచ్చితంగా అది అనకుండా ఉండాల్సింది. ఇమాన్యుయల్ వచ్చి లేదు ఇట్లా ఎట్టైనా మనం టాస్క్ గెలవాలి కదా అనేసి అంటున్నాడు. అంటే నేను వెళ్తే టాస్క్ గెలదా, మనం గెలవాలి టీమ్గా గెలవాలి అనేసి అతను వెళ్తున్నాడు. అంటే నేను వెళ్తే గెలవదనే అలా ఎలా అంటాడు, అది నాకు బాధ వేసింది అన్నట్టుగా అంటుంది. తర్వాత స్ట్రాంగ్ అని నన్నే టార్గెట్ చేస్తారు అనేసి అంటున్నాడు. స్ట్రాంగ్ నన్నే టార్గెట్ చేస్తారు అని ఇమాన్యుయల్ అంటున్నాడు. నేనేం వీకా మరి అంటే వీక్ స్ట్రాంగ్ అనేది మనం ఎన్ని టాస్క్లు ఆడాం, ఎన్ని టాస్క్లో పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉంది, ఎన్ని టాస్క్లు గెలిచామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇమాన్యుయల్ ఆడిన ప్రతి టాస్క్లో గెలిచాడు ఎక్సెప్ట్ డెమాన్ పవన్తో ఆడిన 1-2 టాస్కులు, అవి కూడా ఆల్మోస్ట్ డెమాన్ పవన్కి పోటీ ఇచ్చేటట్టుగా ఆడాడు. మరి అతన్ని టార్గెట్ చేస్తారా, ఈవెన్ టార్గెట్ చేస్తారా? కానీ అతను ముఖం మీద అంటున్నప్పుడు హట్టింగ్ ఉంటుంది, కానీ దాంట్లో ఫ్యాక్ట్ ఉంది, తనే స్ట్రాంగ్ ప్లేయర్. తనుజ గారి కంటే ఈవెన్ చెప్పాలంటే కళ్యాణ్ కన్నా కూడా ఇమాన్యుయల్ టాస్క్లో స్ట్రాంగ్ ప్లేయర్. దానికి ఎవడు కాదంటాడు? ఒక్క డెమాన్ పవన్ తప్పించి సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉంటాడు హౌస్లో. ఈవిడ బాధపడేదే ఉంది, తప్పేం లేదు ఇమాన్యుయల్ అన్న దాంట్లో. ఈవిడ ఎక్కువ ఆలోచించుకుని బాధపడుతున్నారు. బిగ్ బాస్ రీతు కాల్ చేసి సెకండ్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ టాస్క్ ఏంటంటే ఇమాన్యుయల్కి సంబంధించిన ఫ్యామిలీ ఫోటో దాచిపెట్టాలి, తర్వాత కూడా ఇవ్వకూడదు. ఇది ఆవిడ చేయలేకపోయినప్పుడు చేయలేనట్టుగా ఉండాలి. కానీ ఎందుకు అంటే ఎట్టుందంటే ఇది చేయలేకపోయినా కూడా అయినా కూడా మీరు కంటెంట్ రేస్లో ఉంటారంటారు. అదేంది 35 మార్కులు రావాలి, పాస్కి 35 మార్కులు రావాలి కానీ మీకు 35 రావాలి, పాస్కి 35 మార్కులు రావాలి కానీ మీకు 35 రాలేదు, అయినా బాధపడకండి, మీరు పాస్ అయ్యారు. మనిషి బతకడానికి గుండె కొట్టుకోవాలి కానీ మీ గుండె ఆగిపోయింది, బాధపడద్దు, అయినా కూడా మీరు బతికే ఉన్నారు. ఏంది ఇదంతా నాకు అర్థం కాల. 2 సీక్రెట్ టాస్క్ ఇచ్చారంటే 2 చేయాలని కదా. ఆ పక్క వాళ్ళకి ఇద్దరికి 2 ఇచ్చారు, 2 చేస్తేనే కదా కంటెంటర్స్ అయ్యారు. ఈ పక్క ఈవిడికి 2 ఇచ్చారు. మేబీ లాజిక్ ఏం చెప్తారంటే వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 ఇచ్చాము, 2 చేశారు. ఈవిడ ఒకరున్నప్పుడు ఒకటి దానికే కంటెంటర్ చేసే పని 2ది ఎందుకు ఇచ్చినట్టు? అసలు వై అంటున్నా, వై దిస్ కొలవెరీ ఫేవరెటిజం, వై? ఇది అనిపిస్తుంది కదా, ఖచ్చితంగా అనిపిస్తా. మీకు అనిపించాలి, నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉందా లేదా? 2 ఇచ్చినప్పుడు 2 చేయాలా, 1 చేయాలి అనేసి అడిగినప్పుడు 2 దాంట్లో చేస్తే చేయలేనప్పుడు ఎలా కంటెంటర్ అవుతారు? 35 మార్కులు వస్తే పాస్, 33, 32 వచ్చినప్పుడు కూడా పాస్ అంటే ఎట్లా? ఏందో నాకు అర్థం కాల లాజిక్. ఆ తర్వాత సరికి రెబల్ ఎవరు అనేది మళ్ళీ చెప్పాలి. ఇదే సోది. ఇంకా రెబల్ ఎవరు అందరూ రెబల్ ఎవరు అనేది అందరూ కలిసి గౌరవ్ అనేసారు. ఆల్మోస్ట్ 7 మంది గౌరవ్ అన్నారు. ఆల్రెడీ డిసైడెడ్. ఇవి టెలికాస్ట్ చేసినట్టే బాగుండేది, చేయడు బిగ్ బాస్. 44 నిమిషాలుగా చేస్తుంటే ఏమో ఉండేది. దివ్య డైరెక్ట్గా అంటది, ఇమాన్యుయల్ మీరు నాకు చెప్పారు లైవ్లో, ఏం నిజాలే అన్నీ మీరు మాకు చెప్పారు, మేము గౌరవకి వేస్తాం, మీరు మళ్ళీ హ్యాండ్ ఇచ్చారంటే బాగోదు, అందరూ గౌరవకి వేయాలంటే ఓకే అంటారు. భరణి గారు కూడా మేము కూడా వేస్తాము, రీతు కూడా మేము కూడా వేస్తాము, మీరు కూడా వేయాలని అందరూ డిస్కస్ చేసుకుని గౌరవ కేసు గౌరవం లేపేశారు క్లియర్గా. ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి గౌరవని, ఇమాన్యుయల్ కళ్యాణ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ని అలా మార్చి రాము వచ్చి సంజన డైరీ సంజన లేదురా అంటారు. అలా ఒక్కొక్కరిని వేశారు, ఎక్కువ మంది గౌరవం వేశారు. పక్కన పెడితే ఇక్కడ అతనికి దెబ్బేశారు, అతనికి అర్థమైపోయింది వాంటెడ్గా తనని రిమూవ్ చేయాలనే ప్లాన్ వేసి చేశారు ఇదంతా. అది కూడా సేఫ్ కార్డ్ వచ్చిన తర్వాత రిమూవ్ అయ్యాడు చూసారా, విచ్ ఇస్ వెరీ సాడ్ థింగ్, పాపం అనిపించింది. పక్కన పెడితే ఇక్కడ డెమాన్ పవన్ ఒక అమూల్యమైన ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని ఇక్కడ సాయిని రిఫరెన్స్గా తీసుకొని మాట్లాడతా. తనకు జరిగిన అన్యాయాన్ని నిన్నేం జరిగింది, ఒక స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి అందరూ అతన్నే రెబల్ అనేసి చెప్పి కావాలని ఇంటెన్షనల్గా పెట్టి తీసేశారని అతనికి అర్థమై చప్పట్లు కొట్టి వెళ్ళిపోయాడు. తర్వాత మునక్కాయ కూర వేసుకుని నైస్గా జురుకొని తిన్నాడు. ఈ రోజు కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. తన తర్వాత స్ట్రాంగ్ ప్లేయర్ అయిన గౌరవాన్ని తీసేస్తున్నప్పుడు తనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నన్ను ఇలాగే తీశారు, నేను ఇలాగే తీస్తున్నాను, టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా, నాకు చేసింది నేను చేస్తున్నాను అన్నట్టుగా చెప్పకుండా ఈ అద్భుతమైన అవకాశాన్ని, ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని నన్ను తీసేస్తే నాకు ఆ బాధ తెలుసు, ఈరోజు గౌరవాన్ని తీసేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి అనే వైజ్ రీజన్ చెప్పి ఇంటలెక్చువల్గా బిహేవ్ చేసుకుని వేసి ఉంటే హైలైట్ అయ్యాడు ఈరోజు ఎపిసోడ్లో. కానీ మనోడు నాకు వేసారు, నేను కూడా స్ట్రాంగ్ ప్లేయర్ని తీస్తాను వేసింది ఎత్తిపోయింది. తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పారంటే రీతు ఫెయిల్ అయినా కూడా మా యూనివర్సిటీలో పాసే, సో ఈ 5 మంది మిగులు ఉన్నారు, 5 మందిలో 4 డిసైడ్ చేసుకొని రండి, ఒక అవుట్ ఆఫ్ ది టాస్క్ అవ్వాలని బయటికి పంపిస్తే వీళ్ళ డెసిషన్కి, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్కి, వీళ్ళ సిచ్యువేషన్కి, వీళ్ళకి కంటెంట్కి రాకుండా రాము రాతోడు వీళ్ళు కొంచెం కంటెంట్ క్రియేట్ చేసుకొని నేను కావాలి కదా, నాకు అస్సలు సపోర్ట్ లేదని ఈవిడ అన్న నేను క్యాప్టెన్ అవ్వాలని అనేసి ఇమాన్యుయల్ ఇంత డిస్కషన్ జరిగేదని రాము రాతోడు నేను వెళ్ళిపోతాం,
వెళ్ళిపోతాడు. తనుజ రే ఏం చేస్తున్నారా, ఎందుకు వచ్చావురా, ఏంట్రా అంటే మరి నువ్వు వెళ్ళిపోతావు, మరి నేను ఆడాలంటే మరి నేను వెళ్ళిపోతాను. ఎంత కేర్లెస్కున్నాడంటే ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉన్న రామురతన్ని గేట్లు తీసి ఇంటికి పంపిస్తే కరెక్ట్ బిగ్ బాస్. అందుకనే నాకేమనిపిస్తుంది అంటే ఓటు సాయికి ఏంటి, సాయి శ్రీనివాస్కి ఓటేసి సాయి శ్రీనివాస్ని గెలిపించడానికి ఈ వారం సాయి శ్రీనివాస్ని సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే రాము రాథోడ్కి ఇంట్రెస్ట్ లేని క్యాండిడేట్ని నేను ఆడను, నేను ఉండను, నాకు హోమ్ సిక్ ఉంది అన్న క్యాండిడేట్కి ఓటేస్తూ వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇప్పించడం తప్పించి వాళ్ళకి అసలు ఇప్పుడు ఒక కంటెస్టెంట్ అక్కడ ఉండాలంటే రెమ్యూనరేషన్ కోసం మాత్రమే ఉంటే వర్కౌట్ అవ్వదు. ఆట ఆడాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, తన ఆట కోసం తను ఫైట్ చేయాలి. అలా లేకుండా నువ్వు నేను ఓట్లు వేసుకుంటూ కూర్చుంటే తనకు రెమ్యూనరేషన్ వస్తుంది తప్పించి ఆట ఆడకుండా అన్నింటిలో గివ్ అప్ ఇచ్చుకుంటా సేఫ్ కార్డు వద్దన్నాడు, ఆట వద్దన్నాడు, క్యాప్టెన్ వద్దన్నాడు, తనుజ కోసం ఆడుతా అంటాడు, అందరి కోసం ఆడుతా అంటాడు. ఏంటి అంత సిల్లిగా ఆడుతుంటే హోమ్సిక్ అన్నప్పుడు హోమ్సిక్ పంపించాలా? అందుకని సాయి శ్రీనివాస్ లాంటి వాడికి ఓటేసి తనని పంపించడానికి ట్రై చేయండి. ఎందుకంటే తనకే ఇంట్రెస్ట్ లేదు. నేను ఏమైనా తప్పు మాట్లాడానా? నేను ఎప్పుడు అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయను. అట్లా ఇల్లాజికల్గా అతనే వెళ్ళిపోతాను అంటున్నప్పుడు అలాంటి వ్యక్తికి ఓటేసి ఏం చేయాలని? సో దాంట్లో పాయింటే లేదు. ఆయనే వెళ్ళిపోతాను అంటున్నాడు కాబట్టి సాయి శ్రీనివాస్కి అయినా ఓటేస్తే అతనే సేవ్ అయ్యి అతని అల్లాడిస్తా అంటున్నాడు. ఇక్కడ సాయి శ్రీనివాస్ రిఫరెన్స్ ఇందాక ఎందుకు తీసుకున్నట్టే, సాయి శ్రీనివాస్ రిఫరెన్స్ ఇందాక తీసుకున్నాడు డెమాన్ పవన్ విషయంలో చెప్పడం మర్చిపోయా. సాయి శ్రీనివాస్ ఏమంటాడంటే తనుజ గారి క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయమని లాస్ట్ వీక్ అడిగితే ఓకే అంటాడు, చేయడు. ఏమంటుందంటే తనుజ గారు నేను వైల్డ్ కార్డ్ కాదు, భరణి గారు వైల్డ్ కార్డ్గా మధ్యలో వచ్చారు, నేనైతే ఫస్ట్ నుంచి ఆడుతున్నా అనే మాట చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి తనకు చేయకుండా ఉండడానికి రీజన్ ఏం చెప్తున్నాడు దివ్యతో, తను వైల్డ్ కార్డ్ కాబట్టి అనేసరికి నేను చేయలేదు, ఎందుకంటే నేను వైల్డ్ కార్డే కదా, మరి నాకు ఇందాక ఒక్కరే ఎక్కారు కదా స్టేజ్ మీదకి, నాకు జరిగిన అన్యాయం మళ్ళీ ఇంకొక వైల్డ్ కార్డ్కి అనే మాట ఎత్తినప్పుడు నాకు వైల్డ్ కార్డ్ అని ఎవరు ఎక్కకపోతే నేను వైల్డ్ కార్డ్నే తనకు స్టాండ్ తీసుకోకపోతే ఎట్లా అనే పాయింట్ నాకు అద్భుతంగా అనిపించింది. సేమ్ డెమాన్ పవన్ విషయంలో స్ట్రాంగ్ అని తను తీసేశారు. ఒక స్ట్రాంగ్ పర్సన్ డిమాండ్ని తీసేసినప్పుడు బాధపడ్డ వ్యక్తి ఇంకొక స్ట్రాంగ్ పర్సన్ గౌరవం తీసేటప్పుడు నాకు జరిగిన అన్యాయం ఇంకొకటి జరుగుతుంది, నేను అదే చేయకుండా నేను ఇతను స్టాండ్ తీసుకుంటే బాగుండేది, అతను బిహేవ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఈ పాయింట్ నచ్చితే లైక్ చేయండి అయ్యా, ఈ పాయింట్ నచ్చితే కొంచెం పొగడండి, ఒప్పుద్ది బాగా. అది విషయం అనమాట. ఇంకా నేను ఏం చెప్పలేను మా, చెప్పాల్సిన పాయింట్ అన్ని కవర్ చేశాను అనుకుంటా. ప్రతి ఒక్కటి కవర్ చేశానా లేదో మీరు కామెంట్ చేయండి. అండ్ ఇమాన్యుల్ విషయంలో ఇంకొకటి కూడా కవర్ చేసి ఎండ్ చేస్తా. ఇమాన్యుల్ 7 వారాల నామినేషన్లు లేని ఇమాన్యుల్కే మళ్ళీ 8వ వారం కూడా నామినేషన్లో రాకుండా ఉందామని 8వ వారం కూడా క్యాప్టెన్ అవుదామని ట్రై చేస్తుంటే ఫూలిష్నెస్ అనుకోవాలో లేకుంటే నామినేషన్స్కి భయపడుతున్నాడని అనుకోవాలో మీరే కామెంట్ చేయాలి. నాకైతే ఫూలిష్నెస్ కాదు, నామినేషన్స్కి భయపడుతున్నాడు. అది ఎవరైనా భయపడతారు. 7 వారాల నామినేషన్ లేకపోతే 8 వారాల నామినేషన్ లేకపోతే ఎవరికైనా భయం. అలానే 9వ వారం కూడా నామినేషన్లో రాకుండా ఉండాలంటే ఇక రాకుండా టాప్ 5 వరకు వెళ్దాము, సేఫ్గా ఉందాము, జాగ్రత్తగా ఉందాము అని తప్పించి దానికోసం తను జాగ్రత్త కూడా బాగానే ఉంటున్నారు. ఇంకా రైవల్ని పెట్టుకోవాలని ధైర్యం లేదు. వాళ్ళు ఎవరైనా నామినేట్ చేస్తే కదా తర్వాత ఇతను ఏమైనా మైనస్లు చెబుదాం అంటే ఇలాంటి చిన్న వస్తాయి తప్పించి పెద్దగా వచ్చే ఏమి రావు, ఎందుకంటే భయంకరంగా ఆడుతున్నాడు. బట్ స్టిల్ నామినేషన్కి అయితే భయపడుతున్నాడు కనపడితే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. లవ్ యూ మామ. 9 lakhs సబ్స్క్రైబర్స్ చేయాల్సిందే, ఇంకా మీ ఇష్టం, నేను ఏం చేయలేను. బాయ్. ఇంకేమైనా పాయింట్లు మర్చిపోయానా? మర్చిపోయాను, ఇది ఒకటి చెప్పాలి. క్యాప్టెన్సీ టాస్క్ గురించి 2 మాటలు చెప్పేసి ఏం చేద్దాం. క్యాప్టెన్సీ అప్డేట్ వచ్చిందా? రాలా. క్యాప్టెన్సీ టాస్క్ హౌస్లో జరుగుతుంది. రైలు బోగీలు ఉంటాయి. ఆ రైలు బోగీల మీద కూర్చొని సపోర్టింగ్ టాస్కే, తనుజ గారు సపోర్టింగ్ టాస్క్ కావాలి బిగ్ బాస్, సపోర్టింగ్ టాస్క్ కావాలి బిగ్ బాస్, అది దీన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు లైవ్లో. సో ఆవిడ అడిగినట్టుగానే ఆవిడ అనుకున్నట్టుగానే సపోర్ట్ టాస్క్ వచ్చింది. ఆ ఫస్ట్ రౌండ్లో భరణి గారు అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యారు కాబట్టి మీరు డిసైడ్ అవ్వాలి, మీరే చెప్పండి. ఫస్ట్ రౌండ్లో భరణి గారు అవుట్ అయ్యారు. భరణి గారు ఆల్రెడీ ఇందాక మనం ఆ పాయింట్లు మిస్ చేశా. ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ అయితే నువ్వు నాకు సపోర్ట్ చేయాలని తనుజ గారిని అడిగితే మర్చిపోయిన తనుజ గారు పాయింట్ గుర్తు చేశారు, ఎట్లా ఉంది నేను ఆఫ్ చేయాలి. భరణి గారు వచ్చి అడుగుతారు సపోర్టు అంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చేయని ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత నేను చెప్తారు భరణి గారు, ఇక్కడ క్యాప్టెన్సీ అవ్వని వాళ్ళు మన ముగ్గురమే ఉన్నాం, మిగతా వాళ్ళందరూ క్యాప్టెన్సీ అయ్యారు కాబట్టి నేను మీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నేను రితు అనగానే తనుజ గారు గేమరు మంచితనం అన్నీ కనపడ్డ హైలైట్ థింగ్ ఏంటంటే నాకొద్దు, మీరు రీతుకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే రీతుకి మాట ఇచ్చారు చేయలేదు కదా, రీతుకు చేయండి నేను మీకు చేస్తాలే అంటది. దీంట్లో ఒక గేమర్ ఉంది, మంచి క్వాలిటీ ఉంది, అరే ఎంత మంచిదిరా అన్న ఫీలింగ్ వస్తుంది జనాలకి. దాంతోపాటుగా ఆవిడ గుర్తు చేసినట్టు ఉంటుంది, ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఒక గేమర్ క్వాలిటీ అయ్యా, ఇది మాత్రం సూపర్ అనిపించింది నాకు. ఏ టైంలో ఏది మాట్లాడాలో హైలైట్ రా నాయన, తనుజ చిన్న గేమర్ కాదయ్యా స్వామి అన్న ఫీలింగ్ వచ్చింది ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఇలా క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఆల్రెడీ భరణి గారు క్యాప్టెన్ కాని భరణి గారు ఆల్రెడీ అవుట్ అయ్యారంటే ఇంకా క్యాప్టెన్ కాని ఇక్కడ ఇద్దరే ఉన్నారు. అది సపోర్టింగ్ టాస్క్. ఒకటి సంజన గారు అక్కడ సంచాలక్, సంజన గారు సంచాలక్ ఉన్నారు. సపోర్టింగ్ టాస్క్ తనుజ అండ్ రీతు చౌదరి ఇద్దరు సాక్రిఫైస్ చేస్తున్నారు. అండ్ తనుజ అండ్ రీతు చౌదరి ఇద్దరు క్యాప్టెన్స్ అవ్వలేదు. సపోర్టింగ్ టాస్క్ వీళ్ళిద్దరిలో ఒకరు క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఈ రిలేటెడ్ అప్డేట్ క్యాప్టెన్ ఎవరు అనేది ఒక ½ an hour to 1 hour కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది మావా, క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కూడా పెడతాను, అది రీల్, అది కూడా చూడండి, దాంట్లో పెడతా స్టోరీస్లో. అది పరిస్థితి, దాంట్లో చెక్ చేయండి ఎవరు క్యాప్టెన్ అనేది. లవ్ యూ మామ, బాయ్. అప్రిషియేట్ చేయండి, అప్రిషియేట్.